కొత్త స్టోరీని పెట్టి సినిమా తీస్తే అది ఈ మూవీయే అవిహితమే అవుతుంది ఫ్రెండ్స్. అంటే మన లైఫ్ గురించి మనకు లేనంత ఇంట్రెస్ట్ ఎప్పుడైనా పక్కోళ్ళకే ఉంటుంది అని అంటారు. అది ఈ సినిమా చూస్తే నిజమే అనిపిస్తుంది. మీరు సూక్ష్మదర్శిని అని కూడా ఒక మలయాళం సినిమా చూస్తుంటారు. అందులో కూడా మొత్తం ఆ హీరోయిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాళ్ళ నైబర్ని అబ్జర్వ్ చేసే పనిలోనే ఉంటుంది. వాని మీద ఈమెకు ఎందుకో డౌట్ వస్తుంది, వాడు మంచోడు కాదు యాక్ట్ చేస్తుండని. ఇంకా మూవీ మొత్తం వానంటే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అట్లాంటి సినిమా అనే చెప్పొచ్చు. మళ్ళీ విలేజ్లో రూమర్స్ ఎట్లా బాకుతాయి, కొంచెం చూస్తే మనిషిని ఎట్లా జడ్జ్ చేస్తారు, డిసైడ్ అయిపోతారు అనేది కూడా ఈ మూవీ చూస్తే మీకు కరెక్ట్గా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక చిన్న ఊర్లో ఒక అతను వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తుంటాడు. ఆ వెళ్ళే దారిలో నైట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఒక వాష్రూమ్ దగ్గరికి వచ్చి కలుసుకోవడము రొమాన్స్ చేయడము అతను చూస్తాడు. చూసి అంటే ఆ వాష్రూమ్ ఏ ఇంటిదైతే ఆ ఇంటి లేడీ అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోతే ఆ ఇంటి ఓనరు ఈయన ఫ్రెండ్కి ఫ్రెండ్, అంటే ఈయన ఫ్రెండ్ ఒక టైలర్ ఉంటాడు, ఆ టైలర్కి ఆ ఇంటి ఓనరు ఫ్రెండ్, వాళ్ళ మరదలు ఆ అమ్మాయి తమ్ముడు భార్య. అయితే ఈయన ఏం చేస్తాడు, ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు ఈ సంగతి. నేను ఒక లేడీని చూసిన నైట్ టైంలో మిల్లోన్ తోటి వచ్చి అక్కడ రొమాన్స్ చేస్తుంది, మ్యారీడ్ లేడీ, ఆమె కంపల్సరీ మీ ఫ్రెండ్ వాళ్ళ మరదలే అని చెప్పి చెప్తాడు. చెప్పంగానే ఈ టైలర్ నమ్మేసి ఇది నిజమా కదా తెలుసుకుందామని ఈయన కూడా పోయి అక్కడ పాగా వేసి వాళ్ళిద్దరిని చూస్తాడు. చూసి కన్ఫామ్ చేసుకుంటాడు. అంటే నిజంగానే ఇంట్లో ఏమో జరుగుతుంది అని చెప్పేసి ఇమీడియట్గా పోయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, పలానా మీ మరదల క్యారెక్టర్ అసలు మంచిది కాదు, ఆమె పెళ్ళయింది అయ్యి ఉండి కూడా ఒక మిల్లోన్ తోటి ఇక్కడ నైట్లో వచ్చి వాష్రూమ్ దగ్గర కలుస్తుంది, ఆమె మంచిది కాదు అని చెప్పేస్తాడు. చెప్పంగానే అతను తట్టుకోలేకపోతాడు ఫస్ట్. కానీ తర్వాత వాళ్ళ తమ్ముడికి ఎట్లా చెప్పాలా అని థింక్ చేసి తర్వాత చెప్పేస్తాడు. చెప్పేయంగానే ఇంకా తమ్ముడు కూడా వాళ్ళ భార్యను ఒకటే అనుమానిస్తుంటాడు. ఆమె ఎక్కడ పోయినా వీళ్ళందరూ ఈ గ్రూప్ కలిసి ఫాలో అవుతుంటారు, ఆమె వెళ్ళి ఆ మిల్లోన్తో మాట్లాడుతుందా లేదా చెక్ చేసుకుంటుంటారు. సో అట్లా మూవీ మొత్తం అదే రన్ అవుతుంటుంది. ఇంకా ఈ హస్బెండ్ వైఫ్ని అడగాలనుకుంటాడు, నీకు పలానా మిల్లోన్ తోటి లింక్ ఉందా లేదా, అఫైర్ ఉందా లేదా అని. కానీ అట్లా అడిగే ముందు అడిగితే అబద్ధం చెప్తుంది, లేదు అని చెప్తుంది, చెప్పి ఎస్కేప్ అవుతుంది. దానికన్నా బెటర్ మేము రెడ్ హ్యాండెడ్గానే పట్టుకుంటామని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే నైట్లో అందరు అక్కడ ఆ టైంలో పాగా వేస్తారు. మొత్తానికైతే వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేస్తారు. కానీ తీరా చూస్తే ఆ లేడీ ఆ ఇంటి లేడీ కాదు, వేరే ఇంటి ఆమె ఇక్కడికి వచ్చి వాళ్ళ లవర్ని నైట్లో కలుస్తుంటుంది. సో అప్పుడు కానీ తెలియదు వీళ్ళు ఎంత తప్పు చేశారు, ఎంత పొరపాటు చేశారు, అనవసరంగా ఒక ఇన్నోసెంట్ పైన ఎట్లా నిందేసిండ్రు. అప్పుడు వాళ్ళ వైఫ్ అతను ఒక చెంపదెబ్బ కూడా వేసేస్తుంది క్లైమాక్స్లో. సో అట్లా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.